నేడు లోక్సభ తొలి నోటిఫికేషన్ 21 రాష్ట్రాలు యూటీలోని 102 స్థానాలకు అని చెప్పేసి చూపిస్తాను. మరి లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి తొలి నోటిఫికేషన్ ఈరోజు విడుదలగానే ఉన్నది. 21 రాష్ట్రాల్లోని 102 స్థానాలకు నోటిఫికేషన్ ఈసీ జారీ చేయనున్నది. ఈ నెల 27 వరకు నామినేషన్ల గడువు ఉండగా ఏప్రిల్ 19వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మొత్తానికి అయితే భారతదేశంలో ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు కనబడతా ఉంది. అంటే ఈరోజు మొదటి లోక్సభ నోటిఫికేషన్ రానున్నది. ఏప్రిల్ 19వ తారీఖున ఎలక్షన్స్ ఉంటాయి. మరి ఈ అంటే ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఈ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలన్నీ ప్రచారం చేసేటువంటి ప్రచారం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఏ రాష్ట్రాల్లో ఏం ప్రచారం చేస్తున్నాయి, ఎక్కడ పోయినాక ఏం మాట్లాడుతున్నాయి అనేది ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. కేవలం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ విషయాలే కాకుండా దేశవ్యాప్తంగా ఏ పార్టీ ఏం చెబుతుంది, ఏ ప్రాంతంలో ఎవరి ఓట్ల కోసం ఏం మాట్లాడుతుంది అనే విషయాలు కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు తొలి నోటిఫికేషన్ వచ్చింది. మన తొలి నోటిఫికేషన్కి సంబంధించిన విషయంలో మన రాష్ట్రం లేదు. మరి మిగతా రాష్ట్రాలు ఏవైతేనో 102 స్థానాలు ఏవైతేనో 102 స్థానాలకు సంబంధించిన విషయంలో మరి అక్కడ ఓట్ల కోసం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి బీఫ్ అనేదాన్ని వివాదంగా మారుస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి మరి బీజేపీ నాయకులు. మరి ఇక్కడ బీఫ్ని వివాదంగా మారిస్తే వేరే రాష్ట్రాల్లో అదే బీఫ్కు సంబంధించిన విషయంలో మాట్లాడతారా అంటే మాట్లాడేటువంటి ప్రసక్తి లేదు, కనబడుతుంది. ఎందుకు అని అంటే ఆ రాష్ట్రాల్లో బీజేపీ నాయకులే మేమే బీఫ్ సప్లై చేస్తాం, మేము బీఫ్ తింటామని చెప్పేసి చెప్పినటువంటి నాయకులు కూడా చాలామంది ఉన్నారు. ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము బీఫ్ తింటాం అని చెప్పేసి మాట్లాడారు. మరి ఎక్కడెక్కడ బీజేపీ కానీ ఎక్కడెక్కడ కాంగ్రెస్ కానీ ఏం మాట్లాడుతుందో గమనించాల్సిన అవసరం అయితే మన మీద ఉంది. ఇప్పుడు తొలి నోటిఫికేషన్ ఏ రాష్ట్రాల్లో వచ్చిందో ఆ రాష్ట్రాలను తీసుకొని ఆ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, బీజేపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, మరి అవే మాటలు తెలంగాణకు వచ్చినాక కూడా అవే మాట్లాడుతున్నారు లేదా అని గమనించాల్సిన అవసరం ఉంది. గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్, 4 మావోయిస్టు అగ్రనేతల మృతి. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం గడ్చిరోలి జిల్లా అటవీ ఏరియాలో పోలీసులు మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో 4 మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. ఘటనా స్థలంలో లభించిన ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి ఒక వార్త వస్తున్నాం. మొత్తానికైతే మళ్ళీ ఎన్నికలకు ముందు అయితే దాదాపు చాలా రోజుల నుండి ఇదే ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు కూంబింగ్ చేస్తూనే ఉన్నారు. మరి కూంబింగ్లో భాగంగా ఎన్నో రోజులు అక్కడ కొన్ని వేల మంది సైనికులను దింపి ఈరోజు కూంబింగ్కు ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మరి ఆ ఎదురు కాల్పులో పోలీసులకు కూడా గాయాలైనాయి అని చెప్పేసి వార్తలు విన్నాం. మరి ముగ్గురు ఫోటోలు ఉన్నాయి. ఇంకొక వ్యక్తి అయితే మరి దొరికిండా లేదో తెలియదు, కానీ 4 అయితే అగ్రనాయకులు మృతి చెంది. ఎందుకంటే ఆ గడ్చిరోలి ప్రాంతంలోనే సెంట్రల్ కమిటీ వాళ్ళు కానీ ముఖ్యంగా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 4 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నాయకులు కూడా ఈ ప్రాంతంలోనే తలదాచుకున్నట్టు కూడా వార్త చూస్తూ వచ్చినాం. ఏది ఏమైనా కూడా మరి నలుగురిని ఎన్కౌంటర్ అయితే చేసిర్రు. ఈ ఎన్కౌంటర్కి సంబంధించిన విషయంలో మనం మాట్లాడుకుంటే అసలు వీళ్ళంతా కూడా ఈ నక్సలైట్లుగా మారుతున్న వాళ్ళంతా కూడా ఈ సమాజం మీద ఎందుకు ఇంత కోపంతో నక్సలైట్గా మారుతున్నా అనే విషయాన్ని గమనించకుండా మరి ఎందుకు ఈ ప్రభుత్వాలు యువకులకి లేదంటే విద్యార్థులకి సరైన విద్యను అందించకుండా, యువకులకి సమయానికి ఉద్యోగాలు కల్పించకుండా, ఉపాధి చూయించకుండా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అరాచక పాలన ఏదైతుందో దాని విషయంలో వాళ్ళు ఈరోజు నక్సలైట్లుగా మారితే ఆ బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ఈరోజు మరింతమంది యువకులు నక్సలిజం వైపు పోవద్దు అనుకుంటే ప్రభుత్వాలు చేయాల్సిన పనింది పోయిన వాళ్ళందరినీ ఎన్కౌంటర్ల పేరుతో చంపడమా, లేదు అని అంటే అసలు ఆ వైపుగా వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా జరగకుండా చూసుకోవడమా? ఇది కదా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి నక్సలైట్లుగా ఎందుకు మారుతున్నారు, ఆ మారేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, నక్సలైట్లుగా మారుతున్నటువంటి యువకులు ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి, ఆ ఆలోచనలు రేపటి రోజున ఇంకో విషయంలో రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఈ విషయాల మీద దృష్టి పెట్టి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే అప్పుడు బాగుంటుంది. అంతేగాని యువకుల్ని అంటే నక్సలైట్గా మారే విధంగా ఇక్కడ ప్రభుత్వాలు పాలన కొనసాగించడం, వాళ్ళు మారిన తర్వాత వాళ్ళని ఎన్కౌంటర్ల పేరుతో చంపడం, ఎంతమంది నన్ను చంపుతారు? ఈరోజు ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో ప్రభుత్వాలు చేస్తున్న అరాచక పాలన ఏతుందో ఆ పాలనను చూసి తట్టుకోలేక వాళ్ళు నక్సలైట్గా మారితే మారాల్సింది ప్రభుత్వమా, ప్రభుత్వ విధానాల, లేదంటే యువకుల? దీని మీద సరైన అవగాహన తీసుకురావాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి ఉంటుంది.